ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రాన్నే కాదు అన్నం పెట్టే అన్నదాత నడ్డి విరిచేసింది జగన్ సర్కార్. రైతులకు నోరెత్తి మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేశారు. ధాన్యానికి మద్దతు ధరకు మూట కట్టేసి తమ పార్టీ రైస్ మిల్లర్ల సంఘం నేతలకు అప్పగించేశారు. పైగా క్వింటాకు 20 కిలోలు కాదంటే 400 చొప్పున పేటీఎం వసూలు చేశారు. వ్యవసాయ అనుబంధ శాఖల్లో రాయితీ పథకాలను సైతం ఎత్తేశారు. వర్షాలు, వరదలు, తుఫాన్లు, కరువు సుడిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నా సాయం చేయాలనే మానవత్వము చూపలేదు జగన్ సర్కార్. కొందరు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడినా పరదాల మాటున జగన్ రెడ్డి దాక్కున్నారు. 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అనేది 5 ఏళ్లలో ఎక్కడా కనిపించలేదు. పంట నష్టానికి పెట్టుబడి సాయాన్ని అదే పంట కాలంలో జమ చేస్తున్నామని చెప్పే జగన్ 5 ఏళ్లలో ఇచ్చింది 3,261 కోట్లు. కానీ రైతులు నష్టపోయిన పంటల విలువెంతో తెలుసా? 50,000 కోట్ల పైమాటే. అంటే 10% కూడా ఇవ్వలేదు. 2020లో ఒక్క నివర్ తుఫానుకే 17 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆ ఏడాదిలో నివర్ భారీ వర్షాలకు మొత్తంగా 37 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎకరానికి 25,000 లెక్కన చూసినా 9,250 కోట్ల పెట్టుబడిని రైతులు కోల్పోయారు. 2023 డిసెంబర్లో 20 లక్షల ఎకరాల్లోని పంటల్ని మిగ్జాం తుఫాను ఊడ్చేసింది. వర్షాలు, వరదలకు గోదావరి, కృష్ణా డెల్టా రైతుల పొలాలు ఏడాదికి 2-3 సార్లు మునిగాయి. ఈ ఏడాది రాయలసీమ, ఉత్తరాంధ్రలో సాగునీరందక పంటలు ఎండిపోయాయి. ఫలితంగా చిన్న, సన్నకారు, కౌలు రైతులు అప్పుల పాలై కూలి పనులకు వెళ్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉమ్మడి పశ్చిమ గోదావరి, బాపట్ల, వైఎస్ఆర్ జిల్లాల్లో పంట విరామం ప్రకటించే దుస్థితి దాపురించింది. ఇంతటి భయంకరమైన కరువొస్తే జగన్ ప్రభుత్వం గుర్తించలేదు. దెబ్బతిన్న పంటల పరిశీలనకైనా వెళ్లలేదు. సీఎం మనసెరిగిన అధికారులు 2023-24 ఖరీఫ్, రబీల్లో 450కి పైగా మండలాల్లో కరువు పరిస్థితులు రాజ్యమేలుతున్నా వర్షాభావమనే రంగులద్దారు. 47.87 లక్షల ఎకరాల్లో పంటలే వేయలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నా జగన్ పట్టించుకున్న పాపాన పోలేదు. రబీలోనూ మొద్దు నిద్రపోయారు. ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఖరీఫ్లో 103, రబీలో 87 కరువు మండలాల్ని ప్రకటించారు. 2022-23లో రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణమే. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పత్తిలో ఎకరాకు క్వింటా దిగుబడి రాని వారు ఎందరో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే సహకార రంగాన్ని పునరుద్ధరిస్తామని, పాలు పోసే ప్రతి రైతుకు లీటర్కు 4 చొప్పున బోనస్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక మొత్తం పాడి రంగాన్ని అమూల్పరం చేసి 6,000 కోట్ల డైరీ ఆస్తుల్ని అప్పనంగా కట్టబెట్టారు. మరో 6,000 కోట్లతో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ యూనిట్లు నిర్మిస్తున్నారు. లీటర్కు 4 చొప్పున ఇస్తామన్న బోనస్ లో పైసా ఇవ్వలేదు. పాడి రైతులకు కిలో 2 చొప్పున ఇచ్చే మాగుడుగడ్డి పథకాన్ని ఎత్తేశారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు లేవు. గోకులాలకు మంగళం పాడారు. పశు నష్టపరిహారం పథకం ఎత్తివేసి పశువుల బీమా తెచ్చారు. దాన్ని 3 నెలలకే ముగించి చేతులెత్తేశారు. ఆస్పత్రుల్లో పశు వైద్యులు ఉండరు. మిషన్ పుంగనూరుకు నీళ్లొదిలేశారు. ఒంగోలు జాతికి పూర్వ వైభవం తెస్తామంటూ గొప్పలు చెప్పి చేతులెత్తేశారు.